అందరికీ వందనాలండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనమండి. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమీ కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దానిమీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి, మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవి అని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. 5వ వచనమండి. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్నడుగగా, నేను, నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా, అతడు పైరాయి తీసుకుని పెట్టించెను. 8వ వచనమండి. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకుందువు. 10వ వచనమండి. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా వాక్కు, 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. 11వ వచనమండి. దీపస్తంభమునకు ఇరుప్రక్కలా ఉండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటనియు, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటనియో నేనతనిని అడుగగా, అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేననగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయు వారై ఉన్నారనెను. జకర్యా గ్రంథము 5వ అధ్యాయం అండి. నెక్స్ట్ అధ్యాయం 5వ అధ్యాయము.